ఆత్మకార్యాలను జరిగించి అనేకమైనటువంటి లోతైనటువంటి విషయాలను నేర్పించి మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల ధ్యానం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతాల గ్రంథం. ఇక్కడ మా బైబిల్ కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా ఆదివారం మా దగ్గర పరమగీతాల గ్రంథం వింటూ ఉంటారు. నేను ఇది 2020 సంవత్సరంలో నుంచి చెబుతున్నాను. ఇంకా ఇది ఒక 5 అధ్యాయాలు మాత్రమే అయినాయి. ఇప్పుడు రాత్రి ఎంటీహెచ్ క్లాసులని సాయంత్రం 6:30 నుంచి జరుగుతుంది. అందులో కూడా ఇది ప్రతిరోజు ఎంటీహెచ్ క్లాసులలో పరమగీతాలు కూడా అందరికీ వినిపించటం జరుగుతూ ఉన్నది. ఈ రాత్రి మనం పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి మనం పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. నా వాయిస్ మీకు లాస్ట్కు ఉన్నోళ్ళకి మంచిగా వస్తుందండి. నా వాయిస్ లాస్ట్కు ఉన్నోళ్ళకి వస్తుంది కదా, ప్రాబ్లం లేదు కదా, రైట్. ఈ రాత్రి మనం పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతా. 4వ వచనం నేను చదువుతాను. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదాం. రాజు తన అంతఃపురంలోకి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదాం. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదాం. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. చదువుకున్నటువంటి లేఖనం పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇందులో బైబిల్ గ్రంథంలో మనకు 66 పుస్తకాలు ఉంటాయి. మీ అందరికీ తెలుసు. ఈ 66 పుస్తకాలలో ఎవరైనా చదివితే అర్థమయ్యేటి కొన్ని ఉన్నాయి. అందులో ఆదికాండం అంతవరకు మాత్రమే. ఆ తర్వాత యోబు గ్రంథం, ఆ తర్వాత కీర్తనల గ్రంథం, ఆ తర్వాత సామెతల గ్రంథం, ఆ తర్వాత ప్రసంగి గ్రంథం. ఎవరు చదివినా కూడా అర్థమవుతుంది. ఇక లూకా సువార్త, యోహాను సువార్త కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇందులో ఈ నేను చెప్పినటువంటి వాటికి ఎవరైనా మనకు చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేయకుండానే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఈ బైబిల్ చదువుతున్నప్పుడు దాదాపుగా అర్థమైనప్పుడు బైబిల్ అంతా అర్థమైంది అని అనుకుంటారు. కానీ అర్థం కానీ చాలా ఉంటాయి. అందుకే బైబిల్ ట్రైనింగ్ అవసరం. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అర్థమవుద్ది. 100 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. 100 అంటే 100, 10 సార్లు చదివిన వాళ్ళు, 20 సార్లు చదివిన వాళ్ళు, 10 సంఘాలు ఉన్నోళ్ళు, 1000 మంది సంఘానికి కాపరిగా ఉన్నోళ్ళు, 500 మంది సంఘానికి కాపర్లు ఉన్నోళ్ళు, 10 బ్రాంచులు ఉన్నోళ్ళు, 5 బ్రాంచులు ఉన్నోళ్ళు, 2 బ్రాంచులు ఉన్నోళ్ళు, కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళు, చదువుకున్నటువంటి ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, బిజినెస్, అన్ని రకాల ప్రజలు మా దగ్గర ట్రైనింగ్కి వస్తారు. ఇప్పటికీ కెన్యాలో 12,000 మంది పైన, ఇండియాలో 3,500 మంది, అంటే 15,000 మంది పైన మా దగ్గర ట్రైనింగ్ చేశారు. వారితో నాకున్న అనుభవాలను నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడే కానీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో ఒక భావన ఉంటుంది, బైబిల్ అంతా నాకు అర్థమైంది అని. కానీ బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత 2-3 వారాలైన తర్వాత రియల్గా మాకేం తెలియదు అని వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ విధముగానే మనకు బైబిల్ ఎన్నిసార్లన్నా చదువు అర్థం కాని గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథం పరమగీతాల గ్రంథం. 2వ గ్రంథం దానియేలు గ్రంథం సగం అర్థం అవుద్ది, సగం కాదు. 3వ గ్రంథం ప్రకటన గ్రంథం అసలే అర్థం కాదు. దానియేలు గ్రంథం మనం చదివినప్పుడు 4 అధ్యాయాల దాకా బాగానే అర్థం అవుద్ది. తర్వాత దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఆ దర్శనాలు కొన్ని అర్థమై అర్థం కాక
కొద్దిగా కష్టపడితే కొంచెం కష్టం మూలన కొంత అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళేసరికి కింద మీద మీద, కిందికి వెళ్తే పైకి, పైకి వెళ్తే కిందికి విధముగా అర్థం కానటువంటి విషయాలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. ప్రకటన గ్రంథాన్ని మనకి ఎవరైనా చదివి నేర్పాలి. ఈ 7 బూరలు అంటే ఇది, 7 పాత్రలు అంటే ఇది, 7 గుర్రాలు అంటే ఇది, ఫలానా ఎలుగుబంటి అంటే ఇది, సింహం అంటే ఇది, జెండా అంటే అది అని, 7 దీపాలంటే ఇది, 7 ఆత్మలంటే ఇది అని ఈ విధముగా ఒక్కొక్కటి దాన్ని విడమరిచి చెబుతున్నప్పుడు కొంతవరకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్కి అర్థం కాకుండా ఉండిపోతుంది. దేవుడే తన భక్తులకు దర్శనాన్ని చూపించి, ఇది మీకు అర్థం కాకుండా ఉండడానికి ఇది నువ్వు తిను మింగు, ఇది నీకు చేదుగా ఉంటుంది, తీయగా ఉంటుంది అని చెప్పి దాన్ని అర్థం కాకుండా చేశాడు. అదే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి పద్మాస్ దీవిలో ఉన్నటువంటి యోహానుకు దేవుడు చూపించినటువంటి ప్రత్యక్షతలలో ఆయన తన దర్శనంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ మర్మాలను తెలుసుకోవడానికి. ఆయన కొన్ని దేవుడు తెలియపరచి, కొన్ని తెలియపరచక అతి మర్మంగా పెట్టాడు. ఇక బైబిల్లో మనం అందుకే కొన్ని చదువుతున్నప్పుడు కొన్ని అర్థం కావు. ఈ పరమగీతాల గ్రంథం అయితే అస్సలే అర్థం కాదు. ఈ పరమగీతాల గ్రంథాన్ని అంతా కూడా దేవుని భాషలో రాసి ఉంటుంది. దేవుని భాషను మనం ఏమంటామంటే ప్రత్యక్షతలని, ఉపదేశమని, మర్మమని మనం అంటాం. అంటే ఈ మర్మము, ఉపదేశం, ప్రత్యక్షత మూడు భాగాలుగా మనం దాన్ని నేర్చుకోవాలి. పరమగీతాల గ్రంథం తెలుగులోనే రాసింది, కానీ తెలుగు అర్థం కాదు. దేవుని భాష అంతా కూడా ఉపమాన రీతిలో ఉంటుంది. అందుకే లూకాసు వార్తలోను అట్లాగే యోహాను సువార్తలోను, మత్తయి సువార్తలో కూడా మనం చాలాసార్లు చూస్తే ప్రభువే ఉపమాన రీతిలో చాలా విషయాలను చెప్పాడు. ఓ తప్పిపోయిన కుమారుని గురించి చెప్తాడు, తర్వాత తప్పిపోయిన నాణ్యం గురించి చెప్తాడు, తర్వాత ఒక ముత్యం గురించి చెప్తాడు, తర్వాత ఒక వల గురించి చెప్తాడు. ఇలాంటి అన్ని తన శిష్యులు విన్నప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఇది ఏంది అని అడుగుతాడు. అడిగితే వాటి ఉపమాన భావాలను మళ్ళీ తిరిగి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది. విత్తనాల గురించి అడుగుతాడు. అదేంది ప్రభా, విత్తనాలు అంటే ఏంది, మాకు అర్థం కాలేదంటే, త్రోవ పక్కన పడిన విత్తనం అంటే ఏంటిది, బండలలో పడ్డ విత్తనం అంటే ఏంటిది, మంచి నేలన పడ్డ విత్తనం అంటే ఏందని విత్తనాలను గురించినటువంటి వివరణ ఇస్తాడు. అంటే ఇప్పుడు విత్తనం అనేటువంటి మాట వచ్చేసరికి అక్కడ వాక్యము అనే మాట మనకు అర్థమైంది. విత్తనాలను దేవుడు పోల్చుకుంటూ వచ్చాడు. అది మనం ఆది కాండములో కూడా చూసినప్పుడు పావురాన్ని, కాకిని, మరి ఆ ఓడలో నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు దాని భావం ఏంటో అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. యోర్దాను నదిలో యేసుప్రభు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆయన మీదికి పావురం వల్లే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అని, పావురం దిగి వచ్చింది కనుక పావురం పరిశుద్ధాత్మ గుర్తని, ఆది కాండములో పాము ఉంది కనుక పాము సైతానికి గుర్తని మనం ఉపమానాలను మనం కొన్ని డిసైడ్ చేస్తాం. బైబిల్లో తేనె ఉంది, తేనె అంటే వాక్యం అని, ఖడ్గం ఉంది, ఖడ్గం అంటే వాక్యం అని, సబ్బు అంటే పాపాలను కడుక్కోవటం అని, ఇలాంటి అన్నిటిని కూడా ఉపమాన రూపములో బైబిలు చాలా వరకు రాసి ఉంటుంది. అంటే ఆ ఉపమానాలు అర్థమైతే కానీ బైబిల్ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఇంకా మీకు బాగా చెప్పాలంటే, నెబుకద్నెజరు దర్శనం చూస్తాడు. దర్శనం చూసినప్పుడు ఆయనకు బొమ్మ కనపడింది. బొమ్మలో తల బంగారం, భుజాలు, తర్వాత నడుము, కాళ్ళు, పాదాలు డిఫరెంట్గా మారుకుంటూ వస్తుంది. ఆ తల ఏంటిది అని దాన్ని భావం చెప్పినప్పుడు ఆ తల ఎవరో కాదు, నీదే, అదొక రాజ్యం. నీ రాజ్యం బంగారం రాజ్యం లాగా ఉంటుంది. నీ తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది, నీకంటే క్వాలిటీ తక్కువ, తర్వాత మళ్ళీ వేరే రాజ్యం వస్తుందని ఆ రాజ్యాలకు సంబంధించినటువంటి
చక్రవర్తులు వాళ్ళు విధానం చెప్తాడు. మనం ఇదే విషయాన్ని మనం దానియేలు గ్రంథంలో చూసినప్పుడు సముద్రం ఒక దర్శనం కనపడటం, సముద్రంలో నుంచి ఒక జంతువు రావటం, మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఒక కొమ్ములు ఉండటం, ఆ కొమ్ములలో ఒక కొమ్ము ఇరిగిపోవటం, ఆ కొమ్ముల్లో ఇంకో కొమ్ము పుట్టటం, ఇవన్నీ ఏంటిది అని చూస్తే అవి రాజ్యాలని, రాజులని, చక్రవర్తులని, ఇట్లా భావాలను మళ్ళీ మనం దాన్ని విడదీసి చెప్పటం జరిగింది. మరి తెలుగులోనే ఉన్నాయి. కొమ్ము అనే మాట తెలుగులోనే ఉంది, బొమ్మ అనే మాట తెలుగులో ఉంది. నెబుకద్నెజరు మళ్ళీ ఒక దర్శనం చూస్తాడు, చెట్టు దర్శనం. ఆ చెట్టు మీదకి కొంగలు, గద్దలు అన్నీ వస్తాయి, ఆకాశ పక్షులు వస్తాయి. ఏంటిదే ఆ చెట్టు అని అంటే, ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే. ఆ పక్షులు ఏంటి అంటే, ఆ పక్షులు ఎవరో కాదు ఫలానా అని మళ్ళీ దాన్ని విడమరిచి చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా ఉన్నటువంటి డబల్ మీనింగ్లో ఉన్నటువంటి మాటలు. వాటినే మనం ప్రత్యక్షతలని, వాటినే మనం కొన్ని విడదీసి ఉపదేశం అని, వాటినే మనం కొన్ని విడదీసి మర్మాలని చెప్పటం జరుగుతుంది. ఈ మర్మాలు, ఉపదేశం, ప్రత్యక్షత ఇవన్నీ కూడా క్లియర్గా ప్రతి మాట అర్థమైతేనే కానీ బైబిల్ మొత్తం అర్థం అవుద్ది. అవి అర్థం కాకపోతే ఒక మానాన కూడా బైబిల్ అర్థం కాదు. ఆ భాషలో ఉన్నదే పరమగీతాల గ్రంథం. పరమగీతాల గ్రంథం అంతా కూడా టోటల్గా మీనింగ్ అంతా కూడా ప్రతి చిన్న ముక్క, ప్రతి చిన్న వచనం, ప్రతి చిన్న వర్డ్ అంతా కూడా ఉపమాన రీతిలో, మర్మాల రూపంలో, భాష రూపంలో ఉంటుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవటం బహుమిక్కిలి కష్టం. అందుచేత ఎంతైనా బైబిల్ గురించి నేర్చుకోవడానికి నేర్పే వాళ్ళు కానీ ఉంటే మీరు బాగా నేర్చుకుంటారు. అందుకని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో ఒక మాట ఉంది, నన్ను ఆకర్షించము, మేము నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చుదాం. ఇది ఈజీ వర్డ్గా ఉన్నది చదువుకోవడానికి. నన్ను ఆకర్షించము, నేను నీ వద్దకు పరిగెత్తదనని అనే మాట ఎట్లుందంటే తెలుగులోనే ఉన్నది. ఇందులో పెద్ద మర్మం ఏమున్నది, ఇందులో పెద్ద విడదీసేది ఏముంది, ఇందులో పెద్ద మనం గ్రహించేది ఏముంది, ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏముంది అన్నట్లుగా ఉంటుంది. కానీ అస్సలు ఈ పరమగీతాల గ్రంథాన్ని ఎందుకు రాశారు, ఈ పరమగీతాల గ్రంథములో ఏముంది, అసలు స్టోరీ ఏముంది అన్న సంగతిని మనం కానీ ఆలోచన చేస్తే 66 గ్రంథాలు, 66 గ్రంథాలలో 65 గ్రంథాలు ఆయా సందర్భాలను గురించి రాసిన గ్రంథం అయితే, ఈ 66 అనబడినటువంటి గ్రంథం, లేకపోతే పరమగీతాలు అనబడినటువంటి గ్రంథం స్పెషల్గా దేవుని యొక్క గ్రంథం. బైబిల్ అంతా దేవుని గ్రంథమే కానీ లోకానికి తెలియపరిచిన గ్రంథం. కానీ పరమగీతాల గ్రంథం అనేది కూడా దేవుని గ్రంథమే కానీ తన గురించి తాను తెలియపరచుకున్నటువంటి గ్రంథం. దీన్ని ఇంకొక భాషలో దేవుని హృదయము అని అంటారు. అంటే ఇప్పుడు మన ప్రభువుని గురించి మనం చాలాసార్లు కొన్ని మాట వింటాం. ఏంటంటే మనమందరము దేవునికి భార్యము, మనము భార్య, సంఘం అనబడింది దేవునికి భార్య, ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు భర్త, ఆయన మనకు వరుడు, మనం అందరం కూడా ఆయనకు వధువులం. మనకందరికి కూడా ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా దేవునితో ఎంగేజ్మెంట్ అయినట్టు, నిశ్చితార్థమైంది. కానీ ఇంకా మనకు పెళ్ళి కాలే, మన ప్రభుతో మనకు పెళ్ళి కాబోతుంది. అది మధ్యాకాశములో దాన్నే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని అంటారు. అంటే ఇప్పుడు అందరూ ఎవరైతే యేసు దేవుడు రక్షకుడు అని సకల లోక ప్రజలు ఎవరైతే తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో, ఇప్పుడు దేవునితో మనకి ఎంగేజ్మెంట్ అయిందని అర్థం. ఇక తొందరలో మనం దేవునితో ఒరిజినల్ పెళ్లి చేసుకోబోతున్నాం. యుగాలు, తరతరాలు దేవునితో మనం ఉండబోయేటువంటి కాలం ఒకటి రాబోతున్నది. అది దాన్ని గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అంటారు. అయితే ఇప్పుడు దేవుడికి ఒక భార్య కావాలి భూమి మీద. ఈ భూమి మీద భార్య కావాలన్నప్పుడు దేవుడు తన మనసులో ఉన్న మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అబ్బాయి ఉన్నాడు, లేకపోతే మీకు ఒక అమ్మాయి ఉన్నది అనుకుందాం. అబ్బాయిని మనం అడుగుదాం, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీకు వయసు వచ్చింది,
నువ్వు చదువుకున్నోడివి, బుద్ధివంతుడివి, జ్ఞానవంతుడివి, కనుక నీకు ఎలాంటి అమ్మాయి కావాలని అన్నప్పుడు తన మనసులో మాట చెప్తాడు. నాకు ఇట్లా చదువుకొని ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ గుణగణాలు ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, ఇలాంటి అమ్మాయి నాకు కావాలని సర్వసాధారణంగా అబ్బాయిలు చెప్తారు. సేమ్ డైలాగ్ అమ్మాయిని కూడా మనం మ్యారేజ్ చేసుకోమ్మా, నీకు ఒక అబ్బాయిని చూస్తున్నావు అన్నప్పుడు నీ మనసులో మాట చెప్పు, నీకు ఎలాంటి వాడు కావాలి, మేము ప్రార్థన చేస్తాం అన్నప్పుడు డెఫినెట్గా ఇట్లా హ్యాండ్సమ్ ఉండాలి, చదువుకోవాలి, మంచిగా నన్ను చూసుకోవాలి, ప్రేమించాలి, ఇలాంటి మరి పద్ధతి కలిగిన వ్యక్తి అయి ఉండాలి, రక్షణ పొందాలి అని తన మనసులో మాట కూడా తాను చెప్పుద్ది. కానీ బైబిల్ భాష ఏం చెప్తుందంటే గుణవంతురాలు అనే దాని గురించి బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ అమ్మాయిల గురించి గుణవంతురాలు దొరకాలని బైబిల్ చెప్తుంది. స్త్రీల గురించి, మరి పురుషుల గురించి ఏం చెప్తుంది అంటే సుబుద్ధి కలిగిన వాడు కావాలని చెప్తుంది. కనుక ఇప్పుడు సుబుద్ధి కలిగినటువంటి క్రీస్తు ఒక గుణవతి అయినటువంటి భార్య కావాలని కోరుకుంటున్నాడు. ఆ భార్య ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఆ రాసిన గ్రంథమే, తనకై తాను రాయించుకున్న గ్రంథమే, తనకై తాను రాసిన గ్రంథమే పరమగీతాల గ్రంథం. బైబిల్ 65 గ్రంథాలు బాగా క్లియర్గా డీటెయిల్డ్గా అర్థమైతేనే కానీ పరమగీతాల గ్రంథం అర్థం కాదు. నేను యెరూషలేముకు 5 సార్లు వెళ్ళాను. ఒకసారి పర్టికులర్గా ఒంటరిగా ఒక్కనే యెరూషలేంకి వెళ్ళి ఆయా ప్రాంతాలన్నీ కూడా నేను సర్వే చేసి వచ్చాను. అంటే యేసుప్రభు పుట్టిన ప్రదేశం, ఇట్లా చాలా ప్రదేశాలు, మనకు కొత్త నిబంధనలు ఉన్న ప్రదేశాలు, పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా నేను యెరూషలేములో చూశాను. నేను యెరూషలేముకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు బాగా స్టడీ చేస్తూ ఉంటాను. అందులో మనకిప్పుడు బైబిల్ ఎంత సత్యం అంటే దావీదు గొల్యాతు కొట్టుకున్నారు, లేకపోతే దావీదు గొల్యాతును చంపాడు అని బైబిల్లో రాసింది. రాసిన మాట బైబిల్ నిజమా అబద్ధం అంటే నిజంగానే దావీదు ఉన్నాడు, గొల్యాతును చంపిన ప్రదేశం ఉన్నది. సంసోను ఉన్నాడు అని ఉంది, సంసోను పుట్టిన ప్రదేశం ఉంది, సంసోను సమాధి ఉన్నది. యేసు ప్రభు పుట్టాడు అని బైబిల్లో ఉంది, యేసు ప్రభు పుట్టిన ప్రదేశం ఇప్పటికి ఉంది, ఆయన మందిరం ఉంది. యేసు ప్రభు చనిపోయాడు అని ఉంది బైబిల్లో, చనిపోయిన ప్రదేశం ఇప్పటికీ కూడా ఉంది. బైబిల్లో ఎర్ర సముద్రం అని ఉంది, ఇప్పటికీ ఎర్ర సముద్రం ఉంది. బైబిల్లో గలిలయ సముద్రం అని ఉంది, ఇప్పటికీ గలిలయ సముద్రం ఉన్నది. బైబిల్లో కానాను విందు అని ఉంది, ఇప్పటికీ కానాను విందులో జరిగిన ఆ యొక్క పాత్రలు అవన్నీ కూడా ఉన్నాయి. బైబిల్లో కొండల గురించి రాసింది, ఎర్మోను పర్వతం అని, సియోను శిఖరం అని, ఇలాంటి పర్వతాలు ఉన్నాయి బైబిల్లో. అవి నిజంగా కూడా ఇప్పటికీ ఉన్నాయి. బైబిల్లో రాసిన అన్నీ కూడా ఉన్నాయి. ఉండందల్లా ఒకే ఒక గ్రంథం, పరమగీతాల గ్రంథం. పరమగీతాల గ్రంథములో సులమ్మితి గురించి వివరణ ఉన్నది, కానీ సులమ్మితి లేదు. ఆ విధముగానే సొలొమోను పల్లకి అంటే సొలొమోను పేరు వాడారే కానీ సొలొమోను అనబడిన వ్యక్తి ఇందులో ఉన్న సొలొమోను కాదు. ఈ గ్రంథం మొత్తం కూడా ఉపమాన రీతిలో ఉంటుంది. అంటే ఇది మొదటి అధ్యాయం చివరి వచనం వరకు వింటేనే కానీ ఇందులో ఉన్నటువంటి ఫిలాసఫీ అంతా కూడా టోటల్గా అర్థమవుద్ది. అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి 100% ప్రతి క్రైస్తవుడు డెఫినెట్గా ట్రై చేయాలి. 100% పరమగీతాల గ్రంథం నేర్చుకొని తీరాల్సిందే. అంటే ఇది తెలిస్తేనే కానీ దేవుని మనసులో ఎలాంటి భార్య కావాలి అన్నది తెలుస్తుంది. ఎలాంటి భార్య కావాలి అని అంటే, నువ్వు ఒక భార్యవి, నేను కూడా దేవునికి భార్యనే, నేను ఎలా ఉండాలని తన మనసులో దేవునికి ఉన్నటువంటి స్థానం ఏం కోరుకుంటున్నాడు అన్నది ఇందులో పరమగీతాలలో ఉంటుంది. దీని యొక్క ఇంట్రడక్షన్, యాక్చువల్గా ఇది ఒక 3 రోజులు ఇంట్రడక్షనే పట్టింది. దీని గురించి పరమగీతాలకు సంబంధించినటువంటి ఉపోద్ఘాతం చెప్పాలంటే ఒక 3 days అయితే కానీ ఉపోద్ఘాతం అనేది అవుతుంది. ఆ తర్వాత మనం 1 by 1 దానికి చదువుకుంటా పోతా ఉంటే అందులో ఉన్న మర్మాలని మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయములో 4వ వచనం మనం చూసినప్పుడు, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తెదను అని అంటే, ఈ కిందున్నటువంటి భూలోకములో ఉన్నటువంటి సంఘం, లేకపోతే భూలోకములో ఉన్నటువంటి వధువు దేవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్న దానిలో ఈమె కూడా ఒకటి. కనుక ఇప్పుడు ఒక యువరాజు ఉన్నాడు, నన్ను ఎవరైనా చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నారా
లేకపోతే యువరాజు ఒక తండ్రి నా కుమారునికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీలో ఎవరైనా అమ్మాయిలు నా కుమారుని చేసుకోవడానికి ఇష్టమైన వాళ్ళు ముందుకు రాండి అని అన్నప్పుడు ఆ బోల్డ్ మంది అఫీల్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అభ్యర్థన చేసే వాళ్ళు ఉంటారు బోల్డ్ మంది. ఆ విధముగానే మనం ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, రాజుకు ఒక రాణి కావాలని చెప్పినప్పుడు బోల్డ్ మంది రాణులు ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అందులో ఎస్తేరు కూడా వచ్చింది. అదే క్రమము చొప్పున పరమగీతాల గ్రంథం కూడా అలాంటిదే. దేవుడి దగ్గర దేవునికి ఒక భారీగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ప్రజలలో సులమితి ఏమంటుందంటే, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. నిదానంగా మీరు అర్థం చేసుకుంటూ పోతే మనం చాలా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, బాగా లోతుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదను అని అంటే, ఆకర్షించేటువంటి మనస్సు, దేవా నువ్వు నన్ను ఆకర్షించు, ఫస్ట్ నువ్వు నన్ను ఆకర్షించితేనే కానీ నేను నీ యొద్దకు పరిగెత్తుకొని రాలే. నువ్వు ఆకర్షణీయంగా ఉండాలి, నాకు ఆ మనసు పుట్టాలి, నాకు ఆ మనసు పుట్టేటట్లుగా చేయి. నిన్ను ఆకర్షించే మనసు నాకు రావాలి, నిన్ను చూడగానే నిన్ను చూసి ఇష్టపడే మనసు నాకు రావాలి, అందులో నేను నీకు తగినట్లుగా ఉండాలంటే అది నీకే సాధ్యం, నన్ను అలా మార్చుమని ఇండైరెక్ట్గా ఇందులో ఉన్నటువంటి మీనింగ్ అన్నమాట. ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను ఆకర్షించుము, నేను యొద్దకు పరిగెత్తదానని ఈమెనే దేవుణ్ణి కోరుతుంది. చాలామంది మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం అనుకుంటాము. నిజంగానే దేవుడు మనల్ని ప్రేమించే మాట నిజమే, కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఏంటంటే, ప్రభువా నన్ను ఆకర్షించుము, నేను పరిగెత్తాలి, నీ యొద్దకు రావాలి, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు రావాలి, కనుక నన్ను ఆకర్షించు అని దేవుణ్ణి బ్రతిమలాడుతుంది. ఈ ప్రార్థనలు ఒకటి మనం చేస్తాం కదా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని కొంతమంది ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది దేవుణ్ణి దయను కోరుకోవటం. నన్ను నువ్వు అభిషేకిస్తే తప్ప, నువ్వు నాకు వరాలు ఇస్తే తప్ప, నువ్వు నాకు కృపనిస్తే తప్ప, నువ్వు నాకు ద్వారాలు తెరిస్తే తప్ప నేను ముందుకెళ్ళాను. కనుక నన్ను అభిషేకించి ప్రపంచం అంతా వాడుకో, దేశం అంతా వాడుకో, లోకం అంతా వాడుకో, అన్నిటి మధ్యలో నన్ను వాడుకోమని ప్రభువును కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆ కోరుకునేటువంటి విధానములో, ఆ కోరుకుంటున్నటువంటి విధానములో ఈమెనే దేవుని వైపు ఆకర్షణ చూపుతూ ఉన్నది. ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన విషయం కావాలి. ఏంటంటే, ఒక మాట ఉందండి, మనం ఒక అడుగు దేవుని కోసం వేస్తే దేవుడు మనల్ని 7 అడుగులు నడిపిస్తారు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, చాలామంది చేసే పొరపాటులో పెద్ద పొరపాటు ఏంటంటే, ఉన్న దగ్గర నుంచి వెళ్ళి కదలరు. వాళ్ళ అన్ని కోరికలు పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళు ఏమంటారు, నాకు కానీ అమ్మాయి పుడితే, నాకు కానీ పెళ్ళి అయితే నేను చర్చికి ఇంత కానుక ఇవ్వాలనుకుంటున్నా, నాకు కానీ గర్భఫలం ఇస్తే, బాగా వినండి, నాకు కానీ గర్భఫలం ఇస్తే నా కొడుకో కుమారుడు కానీ పుడితే నేను చర్చికో 2 ఏసీలు కొనిస్తా, లేకపోతే చర్చికో వ్యాన్ కొనిస్తా, నాకు కానీ ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తే అనే మాట మన నోట్లో నుంచి వస్తుంది. కానీ ఇక్కడ బాగా చూడండి, నాకిస్తే ఇప్పుడు నీకు ₹1,00,000 దేవుడు నీకు ఇచ్చినాక అందులో ₹1,00,000 ఇవ్వటం గొప్ప సంగతి ఉందని నాలాంటి కోటి ఇచ్చేస్తాను. ఇప్పుడు నీకు ₹1,00,000 దేవుడు ఇచ్చినాక అందులో నువ్వు ₹1,00,000 ఇవ్వటం గొప్ప సంగతి. అది నువ్వు ముందు ₹1,00,000 దేవునికి ఇచ్చిన తర్వాత ఇంకో ₹1,00,000 అడగటంలో ఒక లెక్క ఉన్నది. ₹1,00,000 ఇచ్చి నాకు ₹1,00,000 నాయన, నాకు ₹1,00,000 ఇస్తే ఇంకో 50,000 ఇస్తాను అడగటంలో ఉన్నది. కానీ మనం దేవుని దగ్గర వ్యాపారాలు చేసినట్లుగా ఉంటుందన్న, నాకు ఇస్తే నీకు ఇస్తా, నీ పని అయితే నీకు అది చేస్తా, నీ అనుకున్న జరిగితే ఇది చేస్తానని నువ్వు అనుకోకముందే ఆ పని చేయాలి. కానీ ఈ సులమితిలో మనకేం కనబడుతుందంటే, సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇంక మన వచనంలోకి రాలేదు. నన్ను ఆకర్షించుము అని దేవుని వైపు తన మనసు పెట్టుతూ ఉంది. అంటే ఈమె మనసంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి
దేవునితో బ్రతకాలి, అడుగులో అడుగేయాలి అని తన మనసులో ఉన్నటువంటి మాట. అంటే దేవుణ్ణి నమ్మటమే కాదు, దేవుణ్ణి నమ్మిన తర్వాత 7 మెట్లు మనం దేవుని దగ్గరికి ఎదగాలి, 7 మెట్లు ఎక్కాలి, 7 మెట్లు ఎక్కాలి. 7 మెట్లు ఎక్కాలంటే ముందు మొట్టమొదట మెట్టే నువ్వు అక్కడి నుంచి వెళ్ళి కదలలేదు, అక్కడి నుంచి వెళ్ళి నువ్వు కదలలేదు, మొదటి మెట్టే నువ్వు వేయలేదు. నీ ముందు 7 మెట్లు ఉన్నాయి, ఒక్క మెట్టు కూడా నువ్వు ఎక్కలేదు, ఒక్క మెట్టు దగ్గర కూడా నువ్వు రాలేదు. కాబట్టి షులమితికి అర్థమై నా ముందు 7 మెట్లు ఉన్నాయి, 7 మెట్లు నేను ఎక్కాలంటే 7 మెట్లు నేను ఎక్కాలంటే నా వల్ల కాదు, నాకు బలమి, నన్ను ఆకర్షించు, నీ దగ్గరికి 7 మెట్లు ఎక్కుకుంటూ నీ దగ్గరికి వస్తాను అని దేవుని నన్ను వాడుకో, లేకపోతే నన్ను ఆశీర్వదించు, లేకపోతే నన్ను అభిషేకించు, నీ కోసం ఇది చేయాలని తపన ఉంది అని మరి అడుగుతున్నటువంటి మాట. మొన్న ఈ మధ్యలో నాకు ఒక బాబు మా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కలిస్తే ఆ బాబు అంటున్నాడు, ఏం చేస్తున్నారంటే సేవ చేస్తున్నాను. ఎట్లా ఉందంటే బాగానే ఉంది సార్, నాకు కోరిక ఉంది, ఎప్పటికైనా సరే నేను నీకు బంగారు పళ్ళెం ఇవ్వాలని ఉంది అని అన్నాడు. నేను నిజంగా ఇప్పుడు వెండి పళ్ళెంలో భోజనం చేస్తా, నాకు వెండి గ్లాస్ ఉన్నది, వెండి ప్లేట్ ఉంది, వెండి ప్లేట్లో నేను భోజనం చేస్తా. నా కోరిక బంగారు పళ్ళెంలో భోజనం చేయాలని. ఎందుకంటే కుక్కలు తినే ప్లేటు నాకు ఇస్తే కుక్కలు తినే ప్లేట్లో నేను భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు భోజనం చేయడానికి ప్లేటు లేకపోతే కుక్కలు తినే ప్లేటు పక్కకు ఉంటే దాన్ని కడిగి నాకు ఇచ్చారన్నమాట. ఆ కుక్కలు తినే ప్లేట్లో నేను చాలా కాలం తిన్నప్పుడు నాకు బాగా గుర్తుకొచ్చేది. నేనే పెట్టాను ఆ కుక్కలకు అన్నం, అందులో ఆ కుక్కలకు పెట్టిన అన్నమే ఆ ప్లేటే మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు. కాబట్టి అది కంచులాగా ఉంటుంది అన్నమాట. అది చాలా చీపుగా ఉండే కంచం. నేను దాచుకుందామని ప్రయత్నం చేశాను, కానీ అది ఎక్కడ పెట్టానది పోయింది. అయితే నా మనసు తర్వాత అభివృద్ధి పొందిన తర్వాత కుక్కలు తిన్న ప్లేట్లోనే భోజనం చేశా. ఏనాటికైనా బంగారు ప్లేట్లో భోజనం చేయాలని నా కోరిక అన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా చెప్తా ఉంటే పిల్లోడు నా సాక్ష్యం విని, నీకు ఏ నాటికైనా బంగారు ఆ ప్లేటు నీకు నేను కొనియాలనేది నా ఆశ డాడీ అని అంటాడు. వాడు ఆశ ఉంది చూసారా, నేను నీకు బంగారు ప్లేట్ కొనియాలనేది ఒక ఆశ. అది ఆశ, తన మనసులో ఉండిపోయినటువంటి ఆశ, నాకు బంగారు ప్లేట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆశ. ఈ షులమ్మితి కూడా ఒక ఆశ. నేను 7 మెట్లు ఎక్కాలి, నేను 7 మెట్లు ఎక్కాలి. ఎక్కడానికి నాకు శక్తి చాలదు, ఎక్కడానికి నాకు బలం చాలదు, ఎక్కడానికి నాకు అభిషేకం చాలదు, ఎక్కడానికి నాకు జ్ఞానం లేదు, ఎక్కడానికి నాకు సపోర్ట్ లేదు. కనుక నీ కృపని అనే మాటనే నన్ను ఆకర్షించుము, నేను నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదను అనే మాట. ఈ 7 మెట్లు ఏం ఎక్కుద్దామే అన్న సంగతిని మనం చూడడానికి మనం యెహెజ్కేలు గ్రంథములోనికి వద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం యెహెజ్కేలు గ్రంథం మనం చూద్దాం. ఇక నేను చెబుతూ పోతా ఉంటాను, మీరు బాగా గ్రహిస్తూ ఉండండి. యెహెజ్కేలు గ్రంథములో 47వ అధ్యాయంలో యెహెజ్కేలు దర్శనం చూస్తాడు. బాగా దర్శనాలు చూసినటువంటి వ్యక్తులలో, మందిరానికి సంబంధించిన దర్శనాలు చూసినటువంటి వ్యక్తులలో ఎక్కువ దర్శనాలు చూసినటువంటి వ్యక్తి యెహెజ్కేలు అనబడినటువంటి ప్రవక్త. జకర్యా కూడా దర్శనాలు చూశాడు మందిరానికి సంబంధించి. కానీ యోహాను కూడా చూశాడు, పరలోకాన్ని డైరెక్ట్గా చూశాడు. ఆయన దానియేలు కూడా చూశాడు, డైరెక్ట్గా పరలోకాన్ని చూశాడు. కానీ ఎక్కువగా దర్శనాలు చూసినటువంటి వ్యక్తులలో, ఒక మంచి గొప్ప అభిషక్తులలో యెహెజ్కేలు అనబడినటువంటి ప్రవక్త కూడా ఒకడు. ఆయనను పెద్ద ప్రవక్తలలో ఆయనను కూడా ఒక ప్రవక్తగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యెహెజ్కేలు చూసినటువంటి దర్శనాలలో ఆయనకు ఒక మందిరపు దర్శనం కనపడేది. మనకిప్పుడు కావాలి, నన్ను ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. దేవుని దగ్గరికి ఆకర్షించుకొని పరిగెత్తుకొని రావాలి అని అంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 7 మెట్లు కావాలి. ప్రభువా, నువ్వు 7 మెట్ల పైన ఉన్నావు, నీ దగ్గరికి రావాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే నీ దగ్గరికి రావాలి. 7 మెట్లు ఎక్కితే కానీ నువ్వు ఉన్నావు. ఆకాశ మహాకాశాలు, 7 ఆకాశాలు అంటారు. ఆకాశాల పైన ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి దేవుడు, మహిమస్వరూపి, మహోన్నతుడు, ఎవరు సమీపింపలేని తేజస్సు కలిగినటువంటి ఆయన మట్టి అయినటువంటి మనల్ని
మహోన్నతుడైనటువంటి ఆయన మానవ స్వరూపముగా భూలోకానికి వచ్చాడు కనుక మళ్ళీ ఆయన ఆరోహణమై తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వధు అనబడినటువంటి సంఘం కోసం ఆయన మహాబూర శబ్దంతోనూ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మేఘారుడై ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా మహిమ కలిగిన శరీరాలను దాల్చి ఆ నిత్యత్వంలోకి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఒక్కటెనుక ఒకటి 7 మెట్లు ఎక్కాలి. ఈ 7 మెట్లలో యేజ్కేలుకు చూపిస్తున్నటువంటి దర్శనాలలో కొన్ని మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు ఏంటంటే, ఎవరు రాసుకోవాల్సిన అవసరం లేదు, జనరల్గా మీరు గమనిస్తూ ఉండండి, మీకు ఆటోమేటిక్గా మైండ్లోకి వెళ్తుంది. నన్ను చూస్తూ ఉండండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. రైట్. యేజ్కేలు చూసిన దర్శనంలో ఒక మందిరపు దర్శనం. ఈ మందిరపు దర్శనం ఎలా ఉంది అని అంటే, ఒక మందిరంలోనికి నీళ్ళు వస్తున్నాయి. బహుశా ఇప్పుడు ఇది ఇంచుమించు 20వ సంవత్సరపు వార్షికోత్సవం. చాలా అద్భుతమైనటువంటి ఆనందం. 20 సంవత్సరాల నుంచి ఈ స్థలంలో దేవుడు గణపరచబడుతున్నాడు, దేవుడు మయపరచబడుతున్నాడు. అయితే ఈ మందిరం, ఈ యొక్క యేజ్కేలు చూస్తున్నటువంటి దర్శనంలో ఆ మందిరములోనికి గడప కమ్మల్లో నుంచి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తున్నప్పుడు ఈయన చెప్తాడు, ఈ మందిరపు పొడవును వెడల్పును కొలువు అని చెప్పినప్పుడు ఒక కర్రను పట్టుకొని మందిరాన్ని కొలిసినప్పుడు అది 1000 మూరలు వచ్చిందంట. 1000 మూరలు వచ్చినప్పుడు ఆ 1000 మూరలు కొలుస్తున్నప్పుడు ఆ మందిరంలోనికి నీళ్లు ప్రవేశించాయి. ఆ నీళ్లు ఎంతవరకు వచ్చాయి అనంటే పాదాల లోతు వరకు వచ్చాయి. మనం అనుకున్నాం బైబిల్ అంతా కూడా ఇండైరెక్ట్గా ఉంటుంది, లేకపోతే బైబిల్ అంతా కూడా డబల్ మీనింగ్తో ఉంటుంది, అక్షరార్థంగా ఉంటుంది, ఆత్మార్థముగా కూడా ఉంటుంది. జరిగింది ఉంటుంది, జరుగుతున్నది ఉంటుంది, జరగబోయేది కూడా ఉంటుంది. ఒకటి మర్మంగా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది, ఉపదేశంతో కూడి కూడా ఉంటుంది. కాబట్టి బైబిల్ను అనేక కోణాలలో చదవాలి, బైబిల్ అనేక కోణాలలో అర్థం చేసుకోవాలి. బైబిల్ ఒకటే కోణములో రాయబడి లేదు. అందుకే దీన్ని 2 అంచులు గల ఖడ్గము అనే మాటను మనం వాడుతుంటాం. ఇప్పుడు మందిరంలోకి వస్తున్నటువంటి నీళ్లు 1000 మూరలు కొలిసినప్పుడు, ఆ 1000 మూరలు కొలిసినప్పుడు నీళ్లు ఆ పాదాల దగ్గరికి వచ్చాయి. 1000 మూరలు కొలిసిన తర్వాత నీళ్లు పాదాల దగ్గరికి వచ్చిన దాన్ని కాలంతో పోలుస్తారు. అంటే ఆదాము పుట్టినది మొదలుకొని హానోకు వరకు ఈ యొక్క బైబిల్లో మనం చూసినప్పుడు ఇంచుమించు 1000 సంవత్సరాల చరిత్ర దాటిపోతూ ఉంటుంది. ఆదాము పుట్టినప్పుడు పరిస్థితులన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. కానీ ఆదాము తర్వాత హానోకు కాలం వచ్చేసరికి హానోకు దేవునితో నడిచెను అని ఉంటుంది. హానోకు దేవునితో నడిచెను, హానోకును దేవుడు కొనిపోయెను అని ఉంటుంది. అంటే ఈ మందిరంలోనికి నీళ్ళు వచ్చాయి, ఆ నీళ్లు పాదాల దాకా వచ్చాయి. ఈ పాదాల దాకా వచ్చినాయి అనే దాన్ని మనం 1000 మూరలు కొలిసినప్పుడు 1000 సంవత్సరాలకు మనం దాన్ని లెక్క చూసాం. 1000 సంవత్సరాల కాలం వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, దేవునితో నడిచేటువంటి ఒక వ్యక్తి భూమి మీద పుట్టాడు. 1000 సంవత్సరాలకు వచ్చేసరికి దేవునితో నడిచేటువంటి ఒక జనాంగం అనేది ఏర్పడ్డది. అంటే మందిరంలో మొట్టమొదట మన మనిషికి మొట్టమొదట పాదాలే ముఖ్యమైనవి. అంటే ముందు మనం పాదాల మీదనే నిలబడతాం. పాదాలే కానీ లేకపోతే మోకాళ్ళు ఎంత గట్టిగా ఉన్నా, నడుము ఎంత గట్టిగా ఉన్నా, భుజాలు ఎంత గట్టిగా ఉన్నా ఏం చేయలేం. ఒక మనిషి నిలబడేది దేని మీద అంటే పాదాలు ముందు స్టాండర్డ్గా ఉండాలి, పాదాలు ముందు గట్టిగా ఉండాలి. పాదాలలో బలహీనతగానే ఉంటే మనిషి నిలబడలేడు. ఒక మనిషి ఎంత బరువున్నా నిలబడాలన్నా పాదాలు కరెక్ట్గా ఉండాలి. ఈ పాదాలు బైబిల్ భాషలో దేన్ని పోలుస్తుందంటే దేవుని సన్నిధిలో నిలబడటాన్ని, దేవుని సన్నిధిలో నడవటాన్ని పోలుస్తూ ఉంది. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ముందు మొట్టమొదట ఎవరైనా సరే భూమి మీద దేవుని సన్నిధిలో కరెక్ట్గా దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకోవాలి, దేవునితో నడవటం అనేది నేర్చుకోవాలి.
చాలామంది నిలబడలేకపోతున్నారు. కొంతకాలం నిలబడుతున్నారు, కొంతకాలానికి పడిపోతున్నారు. సరిగ్గా నిలబడలేకపోతున్నారు. ఒక భయంకరమైనటువంటి శ్రమ, ఓ భయంకరమైనటువంటి శోధన, ఓ భయంకరమైనటువంటి వ్యాధి, లేకపోతే భయంకరమైన ఆర్థిక ఇబ్బంది రాగానే మనుషులు కుప్పకూలిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, స్థిరంగా నిలబడలేకపోతున్నారు, మందిరములో నిలబడలేకపోతున్నారు, సేవకునితో నిలబడలేకపోతున్నారు, సేవలో నిలబడలేకపోతున్నారు, ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు, సావాసములో నిలబడలేకపోతున్నారు, స్థిరం లేకుండా కుప్పగూలిపోతున్నారు. మొట్టమొదట ఒక మనుషుడు భూమి మీద స్టాండర్డ్గా నిలబడటం, దేవునితో నడవటం అనేది నేర్చుకోవాలి. అందుకని హనోకు దేవునితో నడచను. అతనికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మరి అనేక సంవత్సరాలు బ్రతికాడు. అయినను భార్య పిల్లలు కుటుంబం ఉన్నప్పటికీ కూడా దేవునితో నడిచినటువంటి అనుభవం. ఈరోజు చాలా మందికి చాలా టైం ఉంటుంది, కానీ దేవుని సన్నిధికి రాలేకపోతారా? విస్తారమైన టైం ఉంటుంది. ఆ టైం అంతా కూడా సినిమాలకు, సీరియళ్లకు, ఆ టైం అంతా కూడా సెల్ ఫోన్లకు, ఆ టైం అంతా కూడా సంభాషణలకు, ఆ టైం అంతా కూడా వృధాగా పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, వ్యాపారాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు సమయం లేకపోయినా సమయం కలిగించుకొని వీధి సువార్తలకు, గ్రామాలకు, అనేక ప్రాంతాలకు, మందిరాలకు సమయం తీసుకొని దేవుని కోసం నడిచేవారు, నిలబడేవారు, ఖర్చు పెట్టేవారు, త్యాగం చేసేవాళ్ళు ఉంటారు. కనుక మొట్టమొదటి మెట్టు ఏంటిది అనంటే, 7 మెట్లలో మొదటి మెట్టు దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడటం నేర్చుకోవాలి. భక్తుడైన ప్రవక్తతో దేవుడు కనబడి, నువ్వు సరిగ్గా నిలబడు నరపుత్రుడా, నీతో నేను మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలంటే నువ్వు సరిగ్గా నిలబడు, నేను నీతో మాట్లాడతాను అంటాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరత్వం కలిగి ఉంటారో, స్థిరులై ఉంటారో, స్థిరపడతారో, వారితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటారు. కనుక కొంతమంది తుమ్మితపోయే ముక్కులాగా, దగ్గితపోయే పెదవుల్లాగా ఉంటారు. నిలబడ్డంతసేపే నిలబడతారు, మళ్ళీ ఎప్పుడు పడిపోతారో తెలియదు. కరెక్ట్గా 3 నెలలు వరుసగా మందిరానికి వస్తారు, తర్వాత రానేరారు. కరెక్ట్గా 1 సంవత్సరం దేవుని సన్నిధికి వస్తారు, రారు. కొంతమందికి ఏదైనా అద్భుతం జరిగితేనే వస్తారు, అద్భుతం జరగకపోతే రారు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఫలితాలు రాకపోతే రావటం మానేస్తారు, దేవుని మీద అలుగుతారు, దేవుని మీద గునుగుతారు. వాళ్ళకు మనసంతా కూడా ఇరిగిపోతుంది, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. వాళ్ళు కంటిన్యూషన్గా ఒక స్టెబిలిటీగా ప్రభు సన్నిధిలో నిలబడేటువంటి వాళ్ళు ఉండరు. లాభాలు వస్తూనే ఉంటారు, అనుకున్నది జరిగితేనే ఉంటారు, ఆశీర్వాదకరంగానే ఉంటారు. యోబులాగా శ్రమలే కానీ వస్తే, యోసేపులాగా శోధనలే కానీ వస్తే, ఇసాకులాగా దెబ్బలే కానీ తరిగితే, పౌలులాగా వ్యతిరేకతలే కానీ వస్తే వాళ్ళు నిలబడకుండా వెనుకకు పోయే వాళ్ళు ఉంటారు. మొట్టమొదట మెట్టు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడటం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా! గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నేను సేవలోకి వచ్చిన ప్రారంభంలో నాకు 4 విశ్వాసులు, 4 విశ్వాసులు. 4లో కొద్ది రోజులకు ఒకరు వెళ్ళిపోయారు, 3 అయ్యారు. 3లో కొద్ది రోజులకు ఒకరు వెళ్ళిపోయారు, 2 అయ్యారు. 2లో ఒకరోజు ఒకరు వెళ్ళిపోయారు, ఒక్కరయ్యారు. ఆ ఒక్కరు కూడా కొద్ది రోజులకు ఒకరు కూడా వెళ్ళిపోయారు. ఆ వారం నేను వెళ్ళేసరికి ఆ ఒక్కరు ఎవరైతే వస్తారో ఆ ఒక్కరు కూడా రాలే. చిన్న గది, ఆ గదిని అద్దెకు తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆ గది నేనే వెళ్ళాను, ఆ రూమ్ ఊడ్చేసుకున్నాను, సాపేశాను, కంజర పట్టుకున్నాను, పాటలు పాడుకున్నాను. 4-5 ఏడుపు వచ్చింది నాకు. అసలు నాకు పిలుపు ఉందా లేదా, అసలు నేను సేవకున్నా కాదా, నేను ఉద్రేకంతో ఏమన్నా సేవకు వచ్చానా, లేకపోతే నేను సేవకు రావటంలో నా సొంత తలంపుతో వచ్చానా, అసలు నాకు దేవుని పిలుపు ఉందా లేదా అని నేను చాలా బాధపడుతూ, నేను ఒక్కనే 4 పాటలు పాడుకొని, నేను ఒక్కనే 1 గంట సేపు ప్రార్థన చేసుకొని ఏడిసి మళ్ళీ తలుపేసేసి తాళం వేసుకొని నేను వెళ్తున్నాను. మా హైదరాబాద్ BHలో కీర్తిమాల అని ఉంటుంది ఒక హోటల్. ఆ హోటల్ దగ్గర నా దగ్గర అప్పుడు టీ ఎంత అనుకుంటున్నారు, 50 NP, 50 పైసలు. 50 పైసలు చిన్న గ్లాసులో పోసి ఇచ్చేవారు. 50 పైసలే ఉన్నాయి, ₹0.50 ఉంది, టీ తాగుదామని
టీ తాగడానికి వెళ్తే ఒక సేవకుడు ఆయన వెంబడి ఇద్దరు ఫారినర్స్ ఉన్నారు, కొరియా వాళ్ళు. హల్లెలూయా చోక్, ఆమెన్ చోక్ అని ఇద్దరు కొరియర్స్ వాళ్ళు ఉన్నారు. ఆ అన్న కూడా ఉన్నాడు. ఏం రాజ్పాల్ అన్న ఇక్కడ ఉన్నామని అంటే, ఇప్పుడే ప్రార్థన అయిపోయిందన్న, ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. అరే మేము సండే నీ దగ్గరికి వస్తాం, వీళ్ళని తీసుకొని వస్తాను అన్నాడు. నా దగ్గర జనం ఎక్కన్నారు? నలుగురు ఉంటే నలుగురు ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, ఎవరు ఆఖరికి ఒక్కరు కూడా లేరు. ఎంతమంది వస్తారు అన్నాడు. ముందు నలుగురు అన్నాను. అరే నలుగురైనా పర్లేదు, వీళ్ళని తీసుకొని వస్తా అన్నాడు. నలుగురు కూడా లేరు కదా, నలుగురు ఉన్న మాట నిజమే కానీ నలుగురు కూడా వెళ్ళిపోయారు. ఏం చేయాలి అర్థం లేదు. వస్తాం, వద్దులే అన్న, తర్వాత వద్దులే, వద్దులే ఈ వారం వచ్చేస్తా, ఇంకో వారం వద్దులే, వచ్చేస్తాను అన్నాడు. ఒప్పించాడు మొత్తానికి. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇప్పుడు ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువ, గుండె నొప్పి కంటే గంట నొప్పి ఎక్కువ అన్నట్టు అసలు ఆ బాధలన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈ నలుగురిని ఎట్లా నలుగురు లేరు, నలుగురు ఎట్టెట్టో వెళ్ళిపోయారు. ఈ నలుగురిని ఎట్లా బతిలాడను, ఎక్కడ దొరుకుతారు వాళ్ళు, ఏం చేయాలి? ఇక మళ్ళీ ఓ రోజు ముందే వెళ్ళిపోయి ఆదివారం వస్తా అన్నారు కదా, ఆదివారం వస్తా అంటే ఆ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూస్తారు, మూగోళ్ళు మాట్లాడతారు, ఇట్లా క్యాన్సర్లు పోతాయి, ఇట్లా లేనిపోని అన్నీ చెప్పేసి మొత్తానికి వాళ్ళ నమ్మకం కుదిరిచ్చేసి వాళ్ళన్న మొత్తానికి పోగు చేశారు. 10 మందిని పోగు చేశారు. 10 మందిని పోగు చేస్తే వాళ్ళు నిజంగానే వాళ్ళు వచ్చారు. నేను అన్నది నలుగురే కదా, 10 మంది అయ్యేసరికి వాళ్ళకి కాస్త ఆనందం ఎక్కువైంది. ఆయన నలుగురే అని చెప్పాడు వాళ్ళకు, కానీ ఇక్కడికి వచ్చేసరికి 10 మంది అయ్యారు కదా. ఆ 10 మంది అయ్యేసరికి వాళ్ళు చాలా ఆనందపడిపోయారు. ఆ చిన్న 10x10 కదా, 10 మంది నిండిపోయారు దెబ్బకి. ఇక వీళ్ళు ముగ్గురు, నేను ఒకని, మొత్తం 14 మంది అయిన వాడ. వీర లెవెల్లో వాక్యం చెప్పేశారు. వాళ్ళు 10 మందికి పెద్ద 100 మంది ఉన్నట్టుగా ఫీల్ అయిపోయి బ్రహ్మాండమైన వాక్యం చెప్పారు. లాస్ట్కి వెళ్తున్నప్పుడు అందులో హల్లెలూయా చోక్, ఆమెన్ చోక్ అని ఒకరి ఇటు భుజం మీద చేసి ఇద్దరు కలిపి నాకు ప్రవచనం చెప్తున్నారు. ఏమనంటే, ఈరోజు నువ్వు రావద్దనుకున్నావు, ఈరోజు నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావు, ఇది నీకు చివరి ఆదివారం అనుకున్నావు, ఇంకా అసలు ఈ సేవకు నాకు పిలుపు లేదు అనుకున్నావు, నువ్వు రాంగ్ డైరెక్షన్లో వచ్చాను అనుకున్నావు అని నేను ఏమేమైతే అనుకొని ప్రార్థన చేశానో అవన్నీ చెప్పుతూ ఆయన మాట అన్నాడు. ఏంటంటే, లేదు ఈ ప్రదేశంలోనే, ఈ స్థలములోనే నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసి విస్తారముగా వాడుకొనబోతున్నాను అన్నాడు. నేను అసలు నమ్మలేదు ఆ మాట. అవే అయ్యే పనులు కాదు, ఇవన్నీ మామూలే మనకు. ఆ మాటలినే కదా సేవకు వచ్చింది. అసలు వచ్చిందే సేవకు అట్లాంటి మాటలిని, అట్లాంటి ప్రవచన, అట్లాంటి దర్శనాలనే వచ్చిన సేవకి. అది ఏది జరగకపోయేసరికి మళ్ళీ ఇవన్నీ ఉట్టిదేలే గాలి మాట్లాడుకొని వెనకపోదాం అనుకున్నాను. వాళ్ళు మళ్ళీ అంటారు, లేదు నువ్వు అబద్ధం అనుకుంటున్నాను నేను చెప్పే మాటలు, నువ్వు చూడు ఇన్ని సంవత్సరాలు నెరవేరబోతుంది అన్నప్పుడు కొంచెం భయమి. ఇక ఆ తర్వాత నేను ఉన్న తర్వాత ఆయన, ఆ అన్న సామేలు ఆయన పేరు, రాజ్పాల్ అన్న, ఆయన వాళ్ళు నిజం చెప్తారన్న, జోక్ కాదు. నీ గురించి ఏం చెప్పలేదు వాళ్ళకి, నీ గురించి వాళ్ళకి ఏం చెప్పలేదు. నేను తిరుగుతున్నాను కదా 4 రోజుల నుంచి వాళ్ళతో, వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే చెప్తారన్న, నువ్వు ఇది నమ్ము, ఇది నేను జోక్ చెప్పట్లేదు, నువ్వు ఏదైతే అనుకున్నావు వాళ్ళు చెప్పిన మాట నిజంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడన్నప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. అవునన్నా, నేను దాదాపు 3 సంవత్సరాలు అయింది ఇక్కడ సేవ చేయబట్టి, నలుగురే వస్తున్నారు, ఆ నలుగురు కూడా ఇప్పుడు లేరు, ఈ వచ్చిన 10 మంది కూడా నా వాళ్ళు కాదు, నీ కోసం పోగు చేశానన్నా, నేను యథార్థంగా చెప్తున్నాను, నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది సేవ మీద అని అంటే, లే నువ్వు ఇట్లా భయపడొద్దు, సేవ అంటే అట్లా కాదు, సేవ అనేది నిదానంగా చిగురించిద్ది, నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇది దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు, ఈరోజు ఈ మాటలనే నిజమని నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి వెళ్ళిన తర్వాత ఆ నలుగురిలో ఒకరు వచ్చారు. మళ్ళీ సండే తర్వాత మళ్ళీ 2 వచ్చారు, తర్వాత 3 వచ్చారు, తర్వాత 4 వచ్చారు. అట్లా నెమ్మదిగా ఇంప్రూవ్ అయింది. ఆ టైంలో నేను దేవుని దగ్గర అడిగాను, ప్రభువా తెలియక నేను తొందరపడి నేను అపార్థం చేసుకున్నాను, వెనుకకు పోదాం అనుకున్నాను, పడిపోయే దశ, కుప్పగూలే దశ నా మనసులోకి వచ్చేది, కనుక నన్ను స్థిరపరచు, నా అడుగులను స్థిరపరచు, నన్ను బలపరచు, నన్ను నీ యందు స్థిరపరచు అని నేను చాలా రోజు ప్రభు సన్నిధానములో కన్నీటితో ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కెన్యా సంగతి, విదేశాల సంగతి పక్కన పెడితే, మరి ఇక్కడ ఇండియాలో 3500 మంది మా దగ్గర ట్రైనింగ్ చేశారు. 3500 మందిని కూడా పక్కన పెట్టండి.
1000 మందిని తీసుకోండి. 1000 మంది రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సంఘాలు కడితే మనిషికి ఒక 50 మంది ఉన్నా నా ద్వారా ఎన్ని ఆత్మల రక్షణలోకి వచ్చాయి, ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయి, ఎంతమంది సేవకులయ్యారు, ఎన్ని దేశాలకు వెళ్ళారు. నేనొక్కరిని నిలబడటం మూలాన, నేనొక్కరిని స్థిరంగా ఉండటం మూలాన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. హల్లెలూయా. కనుక నువ్వు నీ కుటుంబంలో స్థిరపడాలి. దావీదు అంటాడు, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిలో స్థిరపరచు అంటాడు. నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా నా కుటుంబాన్ని స్థిరపరచుమంటాడు. మనం ప్రభు సన్నిధిలో మొట్టమొదట స్టాండర్డ్గా నిలబడేటట్లుగా మనం సిద్ధపడాలి. ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు, మళ్ళీ అదే యెహెజ్కేలుతో దేవుడు దర్శన రూపంలో మళ్ళీ రెండవసారి ఆ మందిరాన్ని కొలుస్తూ ఉన్నప్పుడు పాదాల దగ్గరికి వచ్చినటువంటి నీళ్లు అంచెలంచెలుగా మళ్ళీ రెండోసారి కొలుస్తున్నప్పుడు రెండవ కొలత నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చాయి. ఒక్కటేసారి సడన్గా ఫీటున్నర అంటే ఇంచుమించు 15-20 ఇంచుల నీళ్లు ఇంతెత్తు పెరిగాయి. పాదాల నుంచేలి హైట్ వచ్చేసాయి నీళ్లు. ఒకటేసారి సడన్గా మోకాళ్ళ దాకా వచ్చాయి. ఇది రెండవసారి కొలుస్తున్నప్పుడు మందిరంలో కొలతలో రెండవ భాగము మళ్ళా 1000 మూరలు కొలిశారు. ఆదాము కాలం మొదలుకొని అబ్రహాము కాలం మొదలుకొని మోషే వరకు 2000 సంవత్సరాలు ఇంచుమించుగా ఆ చరిత్ర ఉంటుంది. హానోకు మొదలుకొని మోషే వరకు మళ్ళీ 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాలు మళ్ళీ పెరిగిన చరిత్రలో మొదట 1000 సంవత్సరాలు దేవునితో నడిచిన అనుభవం హానోకు లైఫ్లో ఉంటే, అక్కడి నుంచి మరి ఒక 1000 మూరల కొలతలో రెండవ అనుభవం, మళ్ళీ 1000 మూరలు కొలిసిన రెండవ అనుభవం మోషే కాలం దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన ప్రారంభమైంది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఎనోషుతోటి స్టార్ట్ అయినప్పటికీ ఎనోషు పెద్ద ప్రార్థనలు చేసిన కథ లేదు, పెద్ద ప్రార్థన పరుడు కాదు. ఆయనతో ప్రార్థన ప్రారంభమైందని బైబిల్లో ఉంటుంది. కానీ బలమైన ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మనకు ప్రారంభ దశలో మోషేనే కనబడతాడు. ఆదాం పుట్టినది మొదలుకొని మోషే దాకా ఇంచుమించు 2000 సంవత్సరాలకు వచ్చేసరికి రెండవ మెట్టు, మొదటి మెట్టు నిలబడటం, రెండవ మెట్టు ప్రార్థనా మెట్టు. కాబట్టి చాలామంది దేవుని సన్నిధిలో నిలబడతారు కానీ ప్రార్థన చేయలేరు. వారం వస్తారు కానీ ప్రార్థన పరులు కాదు. వాళ్ళు సండేనే వస్తారు, మళ్ళీ సాటర్డే రారు, విజ్ఞాపనకు రారు, కుటుంబ ప్రార్థనకు రారు, స్వార్థ సభలకు రారు, ఇట్లాంటి యానివర్సరీలకు రారు, ఇంకా మీటింగ్ అని ఉంటే రారు, ఇంకేదైనా స్పెషల్ మీటింగ్ వాళ్ళు ఒక్క సండేనే వస్తారు. వాళ్ళ పని సండేనే మొక్కుకున్నట్లుగా ఉంటుంది అన్నమాట. కొంతమంది పద్ధతి చూస్తే ఓన్లీ సండే, ఆ సండే వస్తారు, కనబడతారు, అడవుడు చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ సండేనే. చాలా ఆశ్చర్యం వేస్తుంది. భలే గమ్మత్తులరా బాబని. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళే వస్తారు, సాపలేసిన వాళ్ళే వేస్తారు, కడిగిన వాళ్ళే కడుగుతారు, వండిన వాళ్ళే వండుతారు, ప్రార్థించిన వాళ్ళే ఎప్పుడు వీళ్ళే కనబడతారు. కొంతమంది సండేనే వాళ్ళు స్పెషల్ గెస్ట్లు అన్నమాట. ఈ రెండవ కాలం వచ్చేసరికి ఎవరు అనంటే మోషే కాలం. మోషే కాలంకి వచ్చేసరికి లోకమంతా ప్రార్థన నడుచుకున్నది. తనతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ప్రార్థన చేయటం నేర్చుకున్నారు. ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, రెండవ మెట్టు, నన్ను ఆకర్షించుము, నేను యుద్ధకు పరిగెత్తుకొని వచ్చే దానిలో 7 మెట్లు కావాలి. ఆయన మహాకాశాల పైన ఎక్కడో ఉన్నటువంటి ప్రభు 7 మెట్లు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే 7 మెట్లు కావాలి. అందులో రెండవ మెట్టు ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం అనేది లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. చాలామంది యేసుప్రభు నమ్ముకోగానే దీవించబడతాం అనుకుంటారు, యేసుప్రభు నమ్ముకోగానే ఆశీర్వదించబడతాం అనుకుంటారు. యేసుప్రభు నమ్ముకుంటే నిశ్చయంగా రక్షణ వస్తుంది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకు నిత్య జీవం దొరుకుద్ది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు రక్తంతో కడగబడతారు. కాబట్టి యేసుప్రభు నమ్ముకోవటం వేరు, ప్రార్థన లైఫ్ అనేది వేరు. కాబట్టి ఇక్కడ ప్రార్థన ప్రతి మనిషి జీవితాన్ని తారుమారు చేస్తుంది. నీ లైఫ్లో నీ పరిస్థితులు తారుమారు కావాలంటే దానికి ప్రార్థన అనుభవం కావాలి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా జరగాలంటే ప్రార్థనే మన లైఫ్ను మార్చేది. ప్రార్థన అనేది ఎలాంటిదంటే
ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఈ ఈ స్థలం ఇక్కడ ఇలా ఉంది, దీని మీద ఇంకొక రెండు ఫ్లోర్లు మనం వెయ్యాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దీని మీద 2 ఫ్లోర్లు లేవు. ఇప్పుడు దీనికి మనం లిఫ్ట్ పెట్టాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లిఫ్ట్ లేదు, దీని మీద కూడా 2 ఫ్లోర్లు లేవు. ప్రార్థన చేసిన తర్వాత ఆటోమేటిక్గా లిఫ్ట్ వస్తుంది, ఆటోమేటిక్గా రెండు ఫ్లోర్లు అవుతాయి. అంటే మనం ప్రార్థన చేయడానికి ముందు ఏమీ ఉండదు, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. ఆ తర్వాతనే భూమి ఆ శూన్యంగా ఉన్న ఇదంతా కూడా సూర్యుడు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, భూమి కలుగునుగాక, ఇది కలుగునుగాక, అది కలుగునుగాక అంటే జ్యోతులు కలుగునుగాక అన్నంక అయినాయి అన్నమాట. అంటే ఇక్కడ రెండవ అనుభవాన్ని బాగా గుర్తించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరిస్థితులన్నీ కూడా నిరాకారంగా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాతనే పరిస్థితులు నీ కోసం సృష్టించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక అబ్బాయికి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడున్నారు? పెళ్లి చేయాలనుకున్నారు, ఆ వరుడే లేడు కదా. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడో ఉన్నట్టుంటే కుమారుని తీసుకొచ్చి నీ బిడ్డకు జతపరుస్తాడు. నీ కుమారునికి పెళ్లి చేయాలనుకున్నావు, కుమార్తె ఏది లేదు, ఉంది కానీ ఎక్కడుందో తెలియదు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అమ్మ ఎక్కడున్నా ఆయన లైఫ్లోకి ప్రవేశించుద్ది. అంటే ప్రార్థన ఎక్కడ ఏది ఉందో దాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతది. హల్లెలూయా. అంటే ప్రార్థనలో ఎంత పవర్ ఉంటుందంటే, దీన్ని మన ఈజీ భాషలో చెప్పాలంటే, నువ్వు అనుకున్నది నెరవేరిద్ది, నువ్వు అనుకున్నది జరిగిద్ది, నువ్వు అనుకున్నది కోరిక నెరవేరుద్ది. నువ్వు అనుకోనంతసేపు ఆ కోరిక నీ ముందుకు రాదు. అంచేత ప్రార్థనలో ఏం పవర్ ఉంటుందని అంటే, నువ్వు కోరుకున్నది జరగాలంటే ప్రార్థన చేయాలి, నువ్వు అనుకున్నది జరగాలంటే ప్రార్థన చేయాలి, నువ్వు అనుకున్నది నెరవేరాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు ప్రార్థన చేయండి. మందిరం ఇప్పుడు 2 ఫ్లోర్లు కావాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిజంగా కూడా అవసరం. మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసినప్పుడు డేట్ వేయండి. కొద్ది రోజుల తర్వాత, పోనీ 6 నెలల్లో, లేకపోతే 1 ఇయరో, లేకపోతే 2 ఇయరో, లేకపోతే 3 ఇయరో, ఇలాగే మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ ప్రార్థన 2 ఫ్లోర్లను తీసుకొని వచ్చి పెడతాది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో పవర్ లేకపోతే ప్రార్థన చేయమని దేవుడు చెప్పేటోడు కాదు అసలు. యేసయ్యే స్వయంగా చెప్పిన మాట, యేసయ్యే స్వయంగా చెప్పాడు. ఇందులో నిజం లేకపోతే, ఇది కానీ డూబ్ అయితే ఈ ప్రార్థన గురించిన మాటలు బైబిల్లో ఉండేది కాదు. బైబిల్లో ఏముంది? మీరు అడుగుడి ఇవ్వబడును అని ఉంది బైబిల్లో. అంటే అడుగుతే ఇస్తాడు అని ఉంది కాబట్టే కదా బైబిల్లో ఉంది. అది అబద్ధమైతే ఎందుకు రాస్తారు? నాకు మొరపెట్టండి మీకు ఉత్తరం ఇస్తానంటే దానిలో మొరపెడితే ఉత్తరం ఇస్తాడు కాబట్టే, అది నిజమైన విషయం కాబట్టే దేవుడు ఆ మాటను రాయించాడు. అందుకనే మోషే లైఫ్లో ప్రార్థన చేయడానికి ఆయన సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో 10 ఆజ్ఞల పలక లేదు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత 10 ఆజ్ఞల పలకతో కిందికి దిగి వచ్చాడు. ఆయన వెళుతున్నప్పుడు ఆయన చేతిలో 10 ఆజ్ఞల పలక లేదు. ఆయన వెళ్ళిన తర్వాత, ప్రార్థన ముగించిన తర్వాత ఆయన చేతిలో దేవుడు 10 ఆజ్ఞల పలక పెట్టాడు. అక్కడ పుట్టింది అది, ప్రార్థనలో పుట్టింది అది. కనుక ప్రార్థనలో అభిషేకం ఉంటుంది, ప్రార్థనలో శక్తి ఉంటుంది, ప్రార్థనలో వరాలు ఉంటాయి, ప్రార్థనలో ఆశీర్వాదాలు ఉంటాయి, ప్రార్థన ద్వారా అద్భుతాలు అనేటివి జరుగుతాయి. హల్లెలూయా. నేను బ్రతకటం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. బ్రతకటం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. 2 ఏసి 3 ఏసి 4 ఏసి రోజులు ఆహారం లేకుండా బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా ఒక్కసారి కాదు, దాదాపుగా 6-7 సంవత్సరాలు ఒక్క పూట భోజనం లేక, 2 రోజులు భోజనం, 3 రోజులు భోజనం లేకుండా అనేది ఒక్కసారి జరిగింది కాదు. నేను చెప్పేది మాటికి రెగ్యులర్గా అట్లా 5-6 సంవత్సరాలు
భోజనం లేకుండా బాధపడటం. ఎక్కడన్నా ఏదైనా టెంట్ వేస్తే ఆ టెంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే దూరం నుండి ఫంక్షన్ జరుగుతుందా అని చూసి నెమ్మదిగా అందులో కలిసి ఏదోటి గబా గబా తినేసి వాళ్ళ బంధువుల్లాగా రావటం. ఎక్కడన్నా పెళ్లి జరుగుతుందా, పెళ్ళికి నిదానంగా పెళ్లి జరిగే చూడటం, ఆ గుంపులో చేరటం, గబా గబా ఏదో తినేయటం, మళ్ళా దొంగసాటున రావటం. అట్లా తినటమే తప్ప నాకు నేను వండుకోవటం సంపాదించుకోవటం అనేది ఆ రోజుల్లో లేదు. ఆ కరువు పడుకోవడానికి అసలు సాపలేదు నాకు. పేపరు 1 కిలో పేపర్లు కొని, ఓ పేపర్ 2 పేపర్లు అడుగునేసుకొని, కొన్ని పేపర్లను అతికేసి ఆ పేపర్లను కప్పుకొని, కొన్ని పేపర్లు మిగిలితే తలదిండుగా పెట్టుకొని ఉన్నటువంటి సందర్భాలు. పేపర్లు ఎన్ని రోజులు ఆగుతాయి? 2-3 రోజులు అయినాక ఆ పేపర్లు చినిగిపోయేది. మళ్ళీ తర్వాత అప్పుడు పేపర్ కిలోనే కేజీ, మళ్ళీ ₹1 పెట్టి మళ్ళా పేపర్లు కొనటం, మళ్ళా పేపర్లో 2 పేపర్లు కిందేయటం, మళ్ళా 2 పేపర్లు పైన కప్పుకోవటం, మళ్ళా కొన్ని పేపర్లు తల కింద పెట్టుకోవటం. అట్లా చాలాసార్లు పడుకోవడానికే కింద ఏమీ లేని పరిస్థితుల్లో ఇక అన్నం ఎక్కడిది, అన్నానికి పాత్ర ఎక్కడిది, అన్నానికి స్టవ్ ఎక్కడిది, గిన్నెలు ఎక్కడి, ఇవన్నీ ఎక్కడి? అలాంటి కరువు. కారణం ఏంటంటే చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నేను ఒక ఆర్ఫన్, లేకపోతే ఒక అనాథను, లేకపోతే ఒక నిరుపేదవాడని. అలాంటి ఆకలి మంటలతో అలమటిస్తున్నటువంటి దినాలలో ప్రభు రక్షకుడు విమోచకుడు అని చెప్పినప్పుడు నేను సువార్త విని రక్షణలోకి వచ్చాను. బాగానే ఉన్నది, కానీ నేను ఆశీర్వాదం రాలేదు నాకు. నేను ఏదో నాకు స్వార్థ ఎట్లా చెప్పారంటే, దేవుని నమ్మితే తలగా ఉంటారు, దేవుని నమ్మితే అప్పిస్తారు, అప్పు తీసుకోరు, దేవుని నమ్మితే ఇట్లుంటారు అట్లుంటారు అని చెప్పితే ఇవన్నీ నిజమే నేను అనుకొని రక్షణలోకి వచ్చాను. అనుకున్న వెంటనే జరగలేదు అది. నేను మళ్ళీ వెళ్ళి అడిగాను, మీరు ఏంటి నమ్ముకుంటే తలగా ఉంటారు అన్నావు కదా, లేకపోతే అప్పే ఇస్తామన్నారు కదా, మరి ఇవన్నీ జరగట్లేదని అన్నప్పుడు వాళ్ళు కూర్చుండబెట్టి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, జరుగుతాయి, నెరవేరుతాయి, బైబిల్ అబద్ధం కాదు, ప్రార్థన చేస్తే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ప్రార్థన చేయాలనా, అయితే ప్రార్థన ఎట్లా చేయాలి చెప్పు, రాసియండి అని చెప్పాను. రాసిస్తే ఉన్నది, అది నిమిషంలో అయిపోయింది. ప్రార్థన చేస్తే నిమిషంలో అయిపోయింది. గంటలు చేయమన్నారు, ఇదో నిమిషంలో అయిపోయింది. అట్లా నాకు స్వార్థ చెప్పిన వాళ్ళ తలకాయలు తిన్నాను. నేసు రక్తవేద్యం హల్లెలూయా. వాళ్ళ భవిష్యత్తు తల కొట్టుకొని ఉంటారు, వీడికి ఎందుకు అనవసరంగా స్వార్థ చెప్పేవాడిని. ఎట్టాగైతే మొత్తానికైతే ప్రార్థన నేర్చుకున్నాను. తర్వాత అర్థమైంది ప్రార్థన జీవితాన్ని మార్చుద్దని. ఆ తర్వాత ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ప్రభు ఊహకందని విధముగా, ఎవరు తలంచని విధముగా, ఎవరు ఊహించని విధముగా, అంటే మీరు అర్థం చేసుకోండి, నేను వెండి పళ్ళెములో అన్నం తింటాను. జనం దగ్గర డబ్బులు లేక కాదు, కానీ వెండి పళ్ళెంలో తినలేరు. జనం దగ్గర కోట్లు లేక కాదు, కానీ వెండి గ్లాసులో తాగరు. అదొక కృపనే. ఆ పరిస్థితికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఆ పరిస్థితిని దేవుడు అంతగా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాడంటే కొన్ని ఇక్కడ మీకు చెప్పడానికి కుదరదు, చెప్పొద్దు. కాబట్టి ఊహకందని విధముగా దేవుడు ఆశీర్వదించాడు. అది కేవలం ప్రార్థనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాగే ఓసారి దేవుడు నన్ను బాగా దీవించాడు, చాలా ధనవంతునిగా చేశాడంటే, ఒక ఆయన వారం తర్వాత అడ్రస్ తీసుకొని వచ్చాడు, నా బిడ్డ పెళ్ళి ఉంది, ఏమైనా సాయం చేశారని. 5,000 10,000 కాదు, 2 లక్షలు కావాలట. ఏసు రక్తవేది. ఇక అట్లాంటివన్నీ ఇట్లా చెప్పటం మానేసాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ స్తోత్రం హల్లెలూయా చెప్పండి గట్టిగా, మళ్ళీసారి స్తోత్రం చెప్పండి. లేనిపోని శోధనలు అన్నమాట. కొన్ని ఉన్న సాక్ష్యాలు చెప్తే ఏమవుతుందంటే లేనిపోని శోధనలు అన్నమాట. ఇక మీరు షార్ట్కట్లు అర్థం చేసుకోవాలి. ఎప్పుడున్నా దేవుడు సకల విధాలుగా దీవించాడంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి, మీరు జ్ఞానవంతులు కాబట్టి. 2వ మెట్టు ప్రార్థన మెట్టు. నేను ఇప్పటివరకు ప్రార్థన చేసిన వాటిల్లో ఇది ఫెయిల్ అయిందనేది నాకు తెలియదు. ఏదో 1-2 అక్కడక్కడ ఫెయిల్ అయి ఉంటాయేమో, అవి జరగలేదేమో. కానీ ఈరోజు కూడా ఇప్పటికి కూడా ఏది కావాలంటే అది, ఎట్లా కావాలంటే అట్లా ఆ ప్రార్థన దేవుడు ఆలకించుకుంటూ వచ్చాడు. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది.
ఇక మూడవ విషయానికి వస్తే, మూడవ మెట్టు యెహెజ్కేలు చూస్తున్న దర్శనములో మూడవ మెట్టు మళ్ళీ నీళ్లు, ఆయన మళ్ళీ ఒక కర్ర పట్టుకొని మందిరంలో కొలుస్తున్నప్పుడు ఆ నీళ్లు పాదం దగ్గర ఉన్న నీళ్లు మోకాల దాకా వచ్చి, మోకాల దగ్గర ఉన్న నీళ్లు తిరిగి నడుం దాకా వచ్చాయి. నడుం దాకా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే, ఆనోకు నుండి మోషే నుంచి వెళ్ళి దావీదు దగ్గరికి వచ్చేసరికి 3000 సంవత్సరాల స్టోరీ అక్కడ జరుగుతూ ఉన్నది. కనుక దేవునితో నడిచినటువంటి వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేటువంటి వాళ్ళ స్టేజ్ ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళిందంటే, దావీదుకి ఇప్పుడు ఈరోజు ప్రార్థన చేస్తున్న దావీదుకు మందిరం కావాలని ఆలోచన వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మందిరం మీద మనసు పుట్టి నేను నీకు ఒక మందిరం కట్టాలని ఆశపడ్డాడు దావీదు. కనుక మందిరం కట్టాలని ఆశపడ్డటువంటి దావీదు హృదయ తలంపులను ఏదో ఒక విధముగా తన కుమారుని ద్వారా నైనను ఆ మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈరోజు మందిరము అనే పరిస్థితి మూడవ మెట్టులోకి వచ్చింది. మొదటి అనుభవం నిలబడటం అయితే, రెండవ అనుభవం ప్రార్థన అయితే, మూడవ అనుభవం మందిరం కావాలి. మందిరాలు 3 ఉన్నాయి మనకు. మొట్టమొదట మందిరం ప్రత్యక్షపు గుడారం అనబడినటువంటి మందిరమే మందిరం. దేవుడే స్వయంగా చెప్పాడు, నేను మీ మధ్యలో నివసించినట్లుగా నాకు ఒక మందిరం కట్టాలని చెప్పాడు. అది ఆ రోజు ఆ ప్రత్యక్ష గుడారపు నమూనాను దేవుడు చెప్పిన ప్రకారం మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దావీదే దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాడు. ఇక మూడవ మందిరం, మీ హృదయమే నా ఆలయం అంటాడు. మందిరం అనేది ఇప్పుడు స్పెషల్గా మందిరం కాదు, మన హృదయాలే దేవుని యొక్క ఆలయం. కనుక ఇప్పుడు మూడవ మెట్టు వచ్చేసరికి ఏమైంది, మూడవ కొలత అంటే ఆ నడుం దాకా వచ్చింది. లూకాసు వార్తలో ఉంటుంది, యేసు ప్రభు తన శిష్యులకు పాదాలు గడగడానికి తన ఒంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క తుండును తీసుకొని నడుముకు కట్టుకొని వారికి పరిచర్య చేసను అనేటువంటి భావన మనకు బైబిల్లో కనబడుతుంది. దీని యొక్క మీనింగ్ ఏంటిది అని అంటే, పరిచర్య చేసేటువంటి అనుభవము. ప్రభువునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, కొంతమంది ఆ మందిరానికి చెప్పాను కదా, వస్తారు వెళ్తారే తప్ప రెండవ లోకం ఉండదు. కొంతమందికి ప్రార్థన చేస్తారు కానీ ఇక రెండవ దాని గురించి ఆలోచన చేయరు. కొంతమంది పరిచర్య చేస్తారు కానీ ప్రార్థన చేయరు. మందిరానికి వచ్చేవారు 3 విషయాలు నేర్చుకోవాలి. మొట్టమొదట మందిరానికి వచ్చేవారు పరిచర్య చేసేవాళ్ళుగా, ప్రార్థన చేసేవాళ్ళుగా, 10వ వంతు ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. ఏ విశ్వాసైనా సరే ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఒక పాదాల మీద నిలబడటం, లేకపోతే నేను ప్రార్థన చేస్తా ఇక రెండోది నాకు సంబంధం లేదనటానికి కాదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో ప్రార్థన చేయి, సేమ్ టైం పరిచర్య చేయాలి. పరిచర్య చేయటమే కాదు, చాలాసార్లు పరిచర్య చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళకు వచ్చిన 10వ వంతు ఇవ్వరు. కాదు కంపల్సరిగా నీకు వచ్చిన దానిలో దేవునికి 10వ వంతు కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. నేను దేవునికి 10వ వంతు ఇవ్వటం అనేది జరిగినంత కాలం నేను ఆశీర్వదించబడలేదు. నిజం, బాగా గుర్తుపెట్టుకోండి. 10వ వంతు నేను దేవునికి ఇచ్చినంత కాలం దీవించబడలేదు. షాక్ గురై ఉంటారు బహుశా, జాగ్రత్తగా రండి. ప్రార్థన చేశాను, 10వ వంతు ఇస్తే దీవించబడతాం అనుకుంటున్నాం కదా, మరి 10వ వంతు ఇచ్చినా కూడా నాకు దీవెనలు రావట్లేదని నేను కొంతమంది దగ్గర సలహా తీసుకున్నప్పుడు, దీవెన సమృద్ధి కావాలి అనుకుంటే వాళ్ళు టెక్నిక్ చెప్పారు. ఏంటంటే ఆ టెక్నిక్ని ఇప్పుడు నేనేం పాటిస్తానంటే, 10వ వంతు నేను ఇవ్వను, 10వ వంతే నేను తీసుకొని 9 వంతులు దేవునికి ఇస్తాను. అంటే 90% దేవునికి ఇస్తాను, 10 వంతు నేను తీసుకుంటాను. నేను ఇప్పుడు దేవునికి ఇచ్చేది 90%. నేను దేవునికి ఇచ్చేది 90%. మినిమం ప్రతి నెల మాకు కనీసం 2 లక్షలు కావాలి. మినిమం ప్రతి నెల కనీసం తక్కువలో తక్కువ 2 లక్షలు కావాలి. 2 కార్లు ఉన్నాయి, 4 బండ్లు ఉన్నాయి, సర్వీసింగులు, ఇంకేంటిది వాటికి డీజిల్లు, పెట్రోళ్ళు, వాటికి సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేయించేటి ఇన్సూరెన్సులు, ఇవన్నీ మీకు లెక్క చెప్పుకుంటూ పోతే
ఒక పరిస్థితి అంతా కూడా ఇంత డబ్బు అవుతుందా అనిపిస్తుంది అన్నమాట. అంటే నేను 10వ వంతు ఇవ్వటమే కాదండి, దేవునికి 9 భాగాలు ఇస్తాను. 10వ వంతు, మళ్ళీ 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 10వ వంతు, 10వ వంతు, 10వ వంతు. 100 రూపాయలు వస్తే 90 దేవునికి, 10 నాకు. 1,00,000 రూపాయలు వస్తే 90,000 దేవునికి, 10,000 నాకు. 1,00,00,000 రూపాయలు వస్తే 90 లక్షలు దేవునికి, 10 లక్షలు నాకు. ఆ తర్వాత దేవుడు అన్లిమిటెడ్గా దీవించాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అన్లిమిటెడ్గా దేవుడు దీవించాడు. ఇది 3వ అనుభవం, పరిచర్య అనుభవంలో 10వ వంతు ఇవ్వటం కూడా ఒక అనుభవము. ప్రభువునందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇది 3వ మెట్టు. సంఘానికి వచ్చేటువంటి వారు దేవుని సేవకులతో పరిచర్యలో పాలు పొందాలి, మందిరములో పరిచర్యలో పాలు పొందాలి, సేవ పరిచర్యలో పాలు పొందాలి, పాటల పరిచర్యలో పాలు పొందాలి. నీకెంతవరకు వీలైతే అంతవరకు పరిచర్య చేస్తూనే ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు దేవునికి కానుకలు ఇస్తూనే ఉండాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. 3 భాగాలు దేవునితో కలిసి ఉండాలి. ఇప్పుడు 3వ భాగం ఏంటిది అని అంటే, ఆ మందిరములో 3వసారి కొలత కొలిసినప్పుడు ఆ నీళ్లు సడన్గా మోకాళ్ళ మీద నుంచి వెళ్ళి నడుం దాకా వచ్చాయి. ఈ నడువు అనుభవం ఏంటంటే విపరీతమైనటువంటి పరిచర్య చేయట. అపోస్తులు దేవుని యొక్క పరిచర్య చేశారు. వాళ్ళ ప్రాణాలను ఇచ్చారు, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళ తలలు నరికివేయబడ్డాయి, వాళ్ళు సిలువేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. అయినప్పటికీ వాళ్ళకు దేవుడు పరలోకములో గొప్ప గొప్ప కిరీటాలను ఇచ్చారు. దేవుడిని నమ్మిన వాళ్ళకు దేవుడు ఎన్నడూ కూడా అన్యాయం చేయలేదు. ఇక్కడ మళ్ళీ యెహెజ్కేలు గ్రంథములో 4వ మెట్టు కూడా కనబడుతుంది ఈ అధ్యాయంలోనే. తర్వాత ఇంకో అధ్యాయంలో 6వ మెట్టు, ఇంకో అధ్యాయంలో 7వ మెట్టు. 4, 5, 6, 7 మెట్లు ఒకటెనకొకటి మనం చదువుకుంటూ పోతే లాస్ట్కు ఆ దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. అందుకని ఇప్పుడు షులమ్మిత్ అంటుంది, ప్రభువా నన్ను ఆకర్షించుము, నేను నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదను. హల్లెలూయా. నేను నీ దగ్గరికి పరిగెత్తుకొని రావాలయా. రావాలంటే నేను 7 మెట్ల పైన నువ్వు ఉన్నావు, 7 మెట్లు ఎక్కాలి. కాబట్టి నన్ను ఆకర్షించమని ఆ దేవుణ్ణి ఆమె కోరుతున్నటువంటి అనుభవం మనం చూస్తున్నాం. ఒక 3 మనం నేర్చుకున్నాం. 4 నేర్చుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఎంత టైం అయిందో దానికి మళ్ళా అంత టైం కావాలి ఖచ్చితంగా. అది ఉట్టిగా చదువుకుంటూ పోయేది కాదు. చదువుకుంటూ పోతే దాని మజా అర్థం కాదు. కొన్ని నవ్వులే మింగాలి, కొన్ని నవ్వులకుండా మింగేటి ఉంటాయి. ఇది నవ్వులే మింగాలి కంపల్సరీ. అందుచేత దేవుడి చిత్తమైతే మళ్ళీ మనం ఎప్పుడైనా వీలైతే మిగతా విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కన్నులు మూసినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కృప కలిగినటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని ఆకర్షించాలి. ఆయన ఆకర్షించకపోతే నువ్వు రావు, నీ స్థానాన్ని నువ్వు కదలలేవు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళి కదలలేవు, మెదలలేవు. కాబట్టి నువ్వే ఆయన పిలిస్తే బాగుండు అనుకుంటున్నావు, ఆయన నన్ను వాడుకుంటే బాగుండు అనుకుంటున్నావు, లేకపోతే ఆయన ఇస్తే బాగుండు అనుకుంటున్నావు. అట్లా కాదు, మనమే దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను వాడుకో, లేకపోతే నువ్వు నాకు ఇవ్వు. 2 విధానాలు ఇక్కడ ఉన్నాయి. నేను పిలవాలనుకునే విధానం, నువ్వే నన్ను పిలవటం రెండో విధానం. కొన్నిసార్లు మన మనసులో అనుకుంటాం కదా, ఆయన చేతిలో ఉన్నది నాకు ఇస్తే బాగుండని. కానీ రెండో పద్ధతి కూడా ఉంది. నీ చేతిలో ఉన్నది నాకు ఈ అని అడగటం. నీ చేతిలో ఉన్నది నాకు ఈ అని అడగటం ఒకటో భాగం. రెండవది ఇస్తే బాగుండని ఆశపడటం రెండోది. ఈరోజు చాలామంది ఆశ ఇస్తే బాగుండు, ప్రభు నన్ను వాడుకుంటే బాగుండు, దేవుడు నడిపిస్తే బాగుండు, నన్ను పంపిస్తే బాగుండు అనుకుంటారు మనసులో. అట్లా కాదు, మనం అడగాలి దేవుని. అడుగుడి ఇవ్వబడును అనే మాటను మనం చూస్తున్నాం. ఈ 3 మెట్లు నువ్వు దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడటం నేర్చుకో. ఫస్ట్
ఉట్టుట్టిగా పడిపోవటం, చిన్న చిన్న దానికే గుణగటం, చిన్న చిన్న దానికే సనగటం, చిన్న చిన్న వాటికే మూతి ముడుచుకోవటం, చిన్న చిన్న వాటికి అలిగేసి అన్నం తినకుండా వెళ్ళిపోవటం, చిన్న చిన్న వాటికి 2-3 వారాలు మందిరానికి రాకుండా ఉండటం, ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఇట్లాంటివన్నీ జారిపోయే అనుభవాలు. రెండవది ప్రార్థన చేరు. ఎంత ప్రార్థన చేయమన్నా చేరు. ప్రార్థనలు చేసి అనుభవాలు నేర్చుకోవాలి. ప్రార్థనతోటే సమస్తము సాధ్యం. నీ లైఫ్లో గొప్ప కార్యాలు జరగాలంటే ప్రార్థనలు కావాలి. ఆ ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేం. మూడవది అనుభవం, పరిచర్య. వస్తూ పోతూ ఉంటే కాదు, నువ్వు నీ భుజాల మీద ఈ యొక్క సేవ పరిచర్యను మోయాలి. సంఘ పరిచర్యను భుజాల మీద మోయాలి. కొన్ని బాధ్యతలు నువ్వు తీసుకోవాలి. ఏదో ఒక బాధ్యతను నాకు అప్పగించమని అడగాలి. అయ్యా, నాకు ఆ బాధ్యతను అప్పగించు. పనికిరాని మొక్కలాగా, పనికిరాని పాత్రలాగా నేను ఉండొద్దు. నాకు ఒక బాధ్యతనివ్వండి, ఆ బాధ్యత నాకు అప్పగించండి అని మనం అడగాలి. అందుకే సులమిత అంటుంది, నన్ను ఆకర్షించుము ప్రభువా, ఆకర్షించు, 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 నీ యొద్దకు నేను పరిగెత్తుకొని వచ్చేదను అని కోరుతుంది. భిక్షగాడు మన దగ్గరికి వచ్చి ఆశపడ్డు, ఈయనేమన్నా ఇస్తే బాగుండని నోరు తెరిచి అడుగుతాడు, అయ్యా ఏదన్నా ఇయ్యి అని, అయ్యా ఏదన్నా ఇయ్యి అని. కొంతమంది ఆకలితే అన్నం పెట్టమంటారు, కొంతమంది బట్టలు ఇమ్మని అడుగుతారు, కొంతమంది డబ్బులు ఇమ్మని అడుగుతారు, నోరు తెరిచి అడుగుతారు. ఇది ఆకర్షించే విధానం. అడుక్కోవాలి దేవుణ్ణి. కాబట్టి రాత్రి మనం ఈ విధముగా ముందుకెళ్దాం. పరమ తండ్రి, కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, నీ దాసుని వాడుకుంటున్నావు. నీ కుమారుని ఇంకా వాడుకో. బాబు అభిని బలంగా అభిషేకించి వాడుకో. పాస్టమ్మ గారిని, పాపను ఇంకా దీవించండి. సంఘాన్ని దీవించండి. వేదిక మీద ఉన్న నీ సేవకులను, ఇంకా ముందున్నటువంటి సేవకులను, సేవకురాలను అందరినీ దీవించు. గొప్ప గొప్ప కార్యాలు అందరి జీవితంలో జరిగించి కృపను చూపించి మమ్మల్ని నీ రాకడకు సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. సారీ, కొంచెం టైం